ఇప్పుడు వచ్చిన ప్రస్తుత జియో ఎట్లుందంటే షార్ట్లో తౌడు పోసి కుక్కలకి ఎక్లాడబెట్టేట్టుంది. ఎందుకు చెప్తున్నా అంటే మనందరం కూడా జర్నలిస్టులం, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు అక్రిడేషన్స్ అనేది కుదించబడడం వల్ల మనతో తోటి జర్నలిస్టుగా పనిచేస్తున్న వాళ్ళు ఆయన అక్రిడేషన్ రాదు. అంటే ఈ లెక్కల ప్రకారం ఈ రోజున్న బ్యూరో చీఫ్లకు ఎంతోమంది ఉన్నారో 8 మందికి స్టేట్ లెవెల్లో అక్రిడేషన్ కార్డు ఇస్తా అంటే ఎంతమందికి వస్తుంది? మరి ఎవరు బాధపడాలి ఈరోజు? అంటే మనకు మధ్యనే ఈ జియో వేరియేషన్ పెట్టి రేపు పొద్దున పనిచేసే జర్నలిస్టులందరూ కూడా మనస్తాపం చెందే పరిస్థితుంది. మనం ఎందుకు తెచ్చుకున్న తెలంగాణని మన స్వరాష్ట్రం కావాలని చెప్పి మన ఉద్యోగాలు పన్నంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో అల్లం నారాయణ గారి నాయకత్వంలో అందరు జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇస్తూ వారి వెల్ఫేర్ కోసం ఫండ్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఆదుకున్న సంఘం టీడబ్ల్యూజే మరియు అల్లం నారాయణ గారు. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఈరోజు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉండి అంటే ఎవరి కోసం ఏ హక్కుల కోసం పోరాడడానికి సంఘాలు ఉన్నాయి. సంఘం అనేది మన హక్కుల కోసం పోరాడే సంఘంలో నాయకత్వంలో ఉండి ఇలా కోతలు ఎందుకు గురించాలి? అంటే 2 సంవత్సరాల కాలం ఈ కోతల కోసమే తీసిరా? స్టిక్కర్లు ఇచ్చుకుంటూ ఇవన్నీ జీవోలు తయారు చేయడం కోసం ఇవన్నీ పాయింట్లు పెట్టడం కోసం మీరు 2 సంవత్సరాల కాలం వెల్లదీసిరని అర్థమవుతుంది. ఇప్పటికైనా తోటి జర్నలిస్ట్ సంఘంగా ఉన్న వాళ్ళు, నాయకత్వం వహించే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్ట్ హక్కులు కాలరాష్ట్రం మాత్రం ఊరుకున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో భూమిలో పెట్టిన వాడికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా అందరికి హక్కులు ఉంటాయి కాబట్టి ఈ హక్కుల్ని మేము 100% పోరాడతాం. అది సాధించే వరకు ఊరుకునే లేదు. మీరు ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలి. అందరు జర్నలిస్టులకు అన్ని హక్కులు ఇవ్వాలి. జర్నలిస్టులందరికీ కూడా ఏ రకంగా అయితే ఉండే జర్నలిస్ట్ కార్డులు ఆ విధంగా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.